99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. భారతదేశం కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి. ఇక్కడ చేసిన ప్రతి పనికి ఫలితాన్ని వడ్డీతో సహా అనుభవించాల్సిందే ఎంతటి వారినైనా సరే అనేది చరిత్ర చెబుతున్న బలమైన సత్యం. మన కంటికి కనబడుతున్న బలమైన వాస్తవమే కదా. ఆలోచించండి, లేకపోతే చచ్చిపోతారు. బలవంతంగా ఎడారి మతాల చేతిలో బలిపశువులుగా మారిపోతారు. నా దేవుని కోసం ఒక్కసారి కాదు 100 సార్లు చావడానికైనా సిద్ధం. నా దేవుని కోసం ఒక్కసారి కాదు 100 సార్లు చావడానికైనా సిద్ధం. బతకడం కోసం యేసు ప్రభుని ప్రకటించట్లా, అనేకుల్ని బ్రతికించటం కోసం యేసు ప్రభుని ప్రకటిస్తున్నాను. నా పిల్లల్ని బతికించడం కోసమో, నన్ను బతికించుకోవడం కోసమో, నా భార్యను బతికించడం కోసమో యేసును ప్రకటించడం లేదు. అనేకులను ప్రభు కోసం బ్రతికించటానికి క్రీస్తును ప్రకటించే బృహత్తరమైన బాధ్యత దేవుడు నా బుధ స్కంధాల మీద పెట్టాడు. అందుకే చావు అంటే భయం లేదు. ఇప్పుడు కరెక్ట్ గా మాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. ఖమ్మం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాల్లో పాల్గొన్న రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని, గతంలో కొనుగోలు చేసిన కేంద్రాలన్నింటినీ తిరిగి యథావిధిగా ప్రారంభించాలని, మొక్కజొన్నలు 26 క్వింటాల కొనుగోలు నిబంధన ఎత్తివేసి పండిన మొత్తం పంటను కొనుగోలు చేయాలని, అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా వెంటనే ఏర్పాటు చేయాలని, సాగర్ నీళ్లను మే 15 వరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో రైతులు పాల్గొని వారి నిరసన తెలియజేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఛాంబర్లో కలిసి వినతి పత్రాన్ని వచ్చే సమస్యలను వివరించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సంబంధిత విషయాలపై ప్రభుత్వంతో చర్చించి వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా గోవిందాపురం ఎల్ గ్రామానికి చెందిన మొక్కజొన్న పంటను కొనుగోలు కేంద్రం సమస్యపై పార్టీ శాఖ కార్యదర్శి తమ్మారపు లక్ష్మణరావు గత అనేక సంవత్సరాలుగా లక్ష్మీపురం సహకార సంఘం పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు ఉపయోగకరంగా ఉన్న పరిస్థితిని కలెక్టర్కు వివరిస్తూ, జిల్లాలో అత్యధికంగా మొక్కజొన్న పండించే ప్రాంతాల్లో లక్ష్మీపురం సహకార సంఘం పరిధిలోని రైతులు ఎకరాకు సుమారుగా 45 క్వింటాలకు పైన పండిస్తున్నారని, అందుకు గాను వెంటనే ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయవలసిందని ప్రాధాన్యతను వివరించారు. కలెక్టర్ మీ ప్రాంతాన్ని ఇంతకుముందు పరిశీలించడం వలన అక్కడ రైతులు మొక్కజొన్నలు బాగా పండిస్తారని తెలుసుకున్నాను, నేను చూశానని కలెక్టర్ సమాధానం ఇచ్చారు. అందుకు వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ ను కలిసిన కృష్ణా జిల్లా పామరకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ, ఆమె తల్లిదండ్రులు తన తండ్రిపై నేరం మోపినందుకు ప్రశ్నించిన తనను పామరు సిఐ సుభాకర్, ఎస్ఐ భాస్కర్ స్టేషన్ కు పిలిపించి దారుణంగా కొట్టడమే కాకుండా తనకు తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ గ్రీవియన్స్ మీకోసంలో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీకి ఫిర్యాదు చేసిన వివరాలు వైఎస్ జగన్ కు చెప్పిన సుప్రియ, కలెక్టర్ బాలాజీ తన అర్జీని తిరిగి పోలీసులకు అప్పగిస్తే అదే పోలీసులు తనపై సెక్షన్ 307 కింద కేసు పెట్టి రిమాండ్కు పంపారని, తర్వాత బెయిల్పై విడుదలైనట్లు తన ఆవేదన చెప్పుకున్న సుప్రియ, స్థానిక టీడీపీ నాయకుడు గణేష్ కోసం పోలీసులు తన కుటుంబంపై ఇంత దారుణంగా వ్యవహరించారని జగన్ వద్ద వాపోయిన సుప్రియ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తున్నామనే కారణంతో తన బాబాయి యాకోబు ఇంటిని టీడీపీ నేత గణేష్ తగలబెట్టించాడని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన కుటుంబంపై కక్ష కట్టి వేధింపులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్వంతమయ్యారు. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం దారుణమని మండిపడ్డ వైఎస్ జగన్, సుప్రియకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని, సుప్రియ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లేలా పామరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కైలే అనిల్ కుమార్ కు సూచించిన వైఎస్ జగన్, పామరు సిఐ సుభాకర్, ఎస్ఐ భాస్కర్లపై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి న్యాయం జరిగేలా చూద్దామని భరోసా, సుప్రియ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తిరుపతి జిల్లా పుత్తూరు పట్టణంలో వేడి వాతావరణం కారణంగా నీటి కోసం వెతుకుతూ ఒక నాగపాము ఇంట్లోకి ప్రవేశించింది. శ్రీకాంత్ అనే పాములు పట్టేవాడు నీటి ట్యాంక్ కింద నుండి పామును రక్షించాడు. దాహంతో ఉన్న పాము కోలుకోవడానికి శ్రీకాంత్ దానికి నీళ్లు ఇచ్చాడు. ఆ తర్వాత ఆ పామును నివాస ప్రాంతానికి చాలా దూరంలో వదిలివేశాడు. వేసవిలో పాములు చల్లని ప్రదేశాలు వెతుకుతాయి కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని పాములను పట్టేవారు సలహా ఇస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనుసరిస్తున్న అనైతిక పద్ధతుల గురించిన ఆరోపణలు ఈ చిత్రం వెలుగులోకి తెస్తుంది. ఆర్థిక లాభం కోసం చండీగఢ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి అనవసరంగా ఐసీయూలో చేర్పిస్తోందని ఒక వైద్యుడు బహిర్గతం చేశాడు. ఆసుపత్రి యజమాని రోగి అవసరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రవేశాల గురించి నిర్ణయిస్తున్నట్లు సమాచారం. ఈ పద్ధతుల కారణంగా విషయాలను బయటపెట్టిన డాక్టర్ విధుల్లో చేరిన మొదటి రోజే రాజీనామా చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. జగిత్యాల రూరల్ మండలం కోరళ్ల గ్రామంలో గుండెపోటుతో 3వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలుడు నిశాంత్ మృతి చెందాడు. ఏప్రిల్ 6న తల్లిదండ్రులతో కలిసి పొలం సమీపంలోని శివాలయానికి వెళ్లిన నిశాంత్కు అన్నదాన కార్యక్రమం జరుగుతుండగా ఫిట్స్ వచ్చాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే తీవ్ర గుండెపోటుతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. హైదరాబాద్ లో ఇటీవల ఒక రెస్టారెంట్ లో పురుగులు పట్టిన 3 రోజుల క్రితం మళ్లీ వేడి చేసిన బిర్యానీని అమ్ముతున్న ఘటన కారణంగా ఆన్లైన్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయవద్దని ఓ టెక్స్ట్ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉన్న లక్కీ బిర్యానీ అండ్ షవర్మా రెస్టారెంట్ లో ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీ పాడైపోయిందని కనుగొన్నారు. రెస్టారెంట్ లోని 2 ఫ్రిడ్జ్లలో పాత బిర్యానీ ప్యాకెట్లు, ఎలుకలు, బొద్దింకలను పోలీసులు కనుగొన్నారు. యజమాని ఇర్ఫాన్ పై కేసు నమోదు చేసి ఆ ప్రాంగణాన్ని సీల్ చేశారు. ఆన్లైన్ లో ఆహారాన్ని ఆర్డర్ చేసేటప్పుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అధికారులకు సూచించారు. నల్లమడ మండలం వేళ్లమద్ది గ్రామంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె నాగరాజు రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పర్యటించారు. గ్రామంలో టీడీపీ సీనియర్ కార్యకర్త రమణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచంపై విశ్రాంతి తీసుకుంటున్న ఆ కుటుంబాన్ని వారు పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో వైద్యుల సలహా మేరకు మందులు వాడి ఆరోగ్య జీవితాన్ని పొందాలని సూచించారు. అదేవిధంగా వెళ్లమద్ది కొండ కింద తండ ఎర్రంకంపల్లి గ్రామంలో సమస్య అధికంగా ఉందని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించారు. ఈ గ్రామాల్లో త్రాగునీటి సమస్య రాకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ప్రజలకు నీటిని అందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. 2 రోజుల్లో మండలంలో త్రాగునీటి సమస్య లేకుండా గ్రామాలను గుర్తించి తక్షణ పరిష్కారం చూపాలని కోరారు. అదేవిధంగా కొండకింద తాండాకు చెందిన హీరే నాయక్ క్యాన్సర్ వ్యాధితో వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డిలను వెంటనే స్పందించి హైదరాబాద్లోని బసవతారక క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్య చికిత్సలు పొందాలని ఎమ్మెల్యే స్వయంగా తన లెటర్ ద్వారా వైద్యులకు అందించారు. మెరుగైన వైద్యం పొంది ఆరోగ్య జీవితంతో త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నల్లమడ మండలం రెడ్డిపల్లి ప్రభుత్వ హైస్కూల్లో మధ్యాహ్నం భోజనాన్ని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూరారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార నాణ్యతను విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వండిన పొంగల్, కోడిగుడ్డు, శనక్కాయ చట్నీ ఆహారాన్ని స్వయంగా ఎమ్మెల్యే తిని రుచి చూశారు. వంట స్టోర్ రూమ్ లో విద్యార్థులకు అందించే ఆహార వస్తువులను ఎమ్మెల్యే నాణ్యతను పరిశీలించారు. ఆహారాన్ని మరింత రుచిగా విద్యార్థులకు అందించాలని వంట ఏజెన్సీ నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. అదేవిధంగా పాఠశాల ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించుకోవాలని అక్కడున్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు. మధ్యప్రదేశ్లోని మొరానా జిల్లాలో ఒక వృద్ధ రైతు చిరుతపులిని ఎదుర్కొన్నాడు. చిరుతపులి రైతు పొలంలో అతని గేదెలపై దాడి చేస్తూ ఉంది. రైతు కర్రతో జంతువును విజయవంతంగా తరిమివేశాడు. ఈ చిరుతపులి సమీపంలోని కునో జాతీయ ఉద్యానవనం నుంచి వచ్చిందని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు రేవంత్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ కేరళ రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల ప్రచార ప్రక్రియలో భాగంగా ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డిని కలుసుకొని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచార ప్రక్రియ గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.